హాయ్ ఫ్రెండ్స్, రజనీ వంటిల్లుకి స్వాగతం. ఇవాళ బ్రెడ్తో ఓలిగలు తయారు చేసుకుందాం. ఇది స్పెషల్గా దివాళీ కోసం తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ 6, ఎలాచీ కొద్దిగా, ఉప్పు చిటికెడు, మైదా పిండి మీడియం సైజుది 1 కప్పు తీసుకోండి, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, చక్కెర 3/4 కప్పు, పాలు 1/4 కప్పు. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇవి మెత్తగా రావాలంటే పైన కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి అరగంట సేపు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇంకో ప్యాన్ తీసుకొని అందులో చక్కెర, కొద్దిగా వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్, ఎలాచీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పాలు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. స్టవ్ ఆపేసి చల్లార్చిన తర్వాత చిన్న బాల్స్లో తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి ఆయిల్ పూసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని తట్టుతూ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న స్టఫ్ని తీసుకొని క్లోజ్ చేసి చూపించిన విధంగా తట్టుకోండి. ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఓలిగను వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. దీంతో బ్రెడ్ ఓలిగా రెడీ. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. మా మమ్మీ చేసే మంచి వీడియోస్ చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.